శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళా సాధికారతను రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా భావిస్తూ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది అధ్యక్ష. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు కేటాయించడం ద్వారా మహిళల భద్రత, పోషణ, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం బలమైన అండగా నిలుస్తుంది అధ్యక్ష. మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరగడం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత చూపుతుంది అధ్యక్ష. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళా రుణాల సబ్సిడీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయం అధ్యక్ష. తల్లికి వందనం పథకం 9,668 కోట్లు కేటాయించడం ప్రతి తల్లికి ఆర్థిక భరోసా అధ్యక్ష. మహిళలను ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి మహిళలు ఉపాధి ఇవ్వడం స్థాయికి కల్పించే స్థాయికి తీసుకెళ్లడం మన గవర్నమెంట్ లక్ష్యం అధ్యక్ష. వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం, అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ మహిళా ఆర్థిక బలంతో పాటు ధైర్యం కూడా ఇస్తున్నాయి అధ్యక్ష. మహిళలకి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబంలో ఒక మహిళా వ్యాపారి తీర్చిదిద్దే కొనసాగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం కొనుగోళ్లలో మహిళా పారిశ్రామికవేత్తలకు 45% రిజర్వేషన్ అమలు చేయడం మహిళా సాధికారతపై గవర్నమెంట్ నిబద్ధతకు స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడమే కాదు, వారి రోజువారీ జీవన వ్యయాన్ని తగ్గించేందుకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడానికి పెద్ద ఊతం అధ్యక్ష. మహిళ ప్రయాణం భారం తగ్గితే కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుంది అని మనకందరికీ ఈరోజు తెలుస్తుంది అధ్యక్ష. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం, తల్లి శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మిస్తున్నాం అధ్యక్ష.